మీనా అయితే నా భర్తకి ఎలా అయినా నేను ఇక్కడ ఉండేది తెలియాలి అన్నట్టుగా ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇంకా బాలు కూడా అయితే మీనా జాడ నాకు ఎవరు చెప్తారు, ఇంకా దేవుడే నాకు ఏదో ఒక దారి చూపాలి అన్నట్టుగా ఇంకా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అలా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్నారో లేదో దేవుడు ఏదో ఒక దారి అన్నట్టుగా ఇంకా గుణ దగ్గరకు అయితే ఒక పిల్లోని పంపించి తను ఉన్నాడా లేదా అని చెప్పి కనుక్కున్నట్టుగానే ఇంక చేస్తే ఇంకా గుణ దగ్గరున్న వాళ్ళైతే మాకు పేమెంట్లు బాగా రావట్లేదు అని చెప్పని గొడవ పడుతుంటారు. ఇంకా ఆ రౌడీలు అయితే ఇద్దరు బయట వస్తూ, రే ఇప్పుడు ఆ అమ్మాయిని మనం దాచిపెట్టాం కదా, ఇప్పుడు వాళ్ళ ఆయన వచ్చి కొట్టాడు అంటే మనం అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాము అన్నట్టుగా మాట్లాడుకుంటుంటే ఇంకా ఆ విషయం పట్టుకొని ఆ రౌడీలు అయితే పట్టుకొని బాలు అయితే ఇంకా మీనా దగ్గరకు అయితే చేరుకుంటాడు. ఇంక ఈ లోపలే ప్రభావతి అలాగే మీనాక్షి అయితే ఇంక ఇదేదో పాడుబడ్డ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండేటప్పటికీ ఇంకా ప్రభావతి మీనాక్షి అయితే ఫస్ట్ టైం మొదటిసారి ఇంకా మీనా విషయంలో తన కోడలు కిడ్నాప్ అయ్యింది అని చెప్పని తెలుసుకొని ఇంకా తనని కాపాడడానికి అయితే ఇంకా ఆ రౌడీలతో వాళ్ళని కొట్టి ఇంకా ప్రభావతి ఏంటో ఇంట్లో మామూలుగా ఉంటే మీనాని ఎప్పుడు తిడుతూ అలా ఉండే అత్త ఇప్పుడు ఒక ఆడపిల్లని అలా కిడ్నాప్ చేశారని చెప్పని తెలియంగానే అత్త అన్న సంగతి కూడా మర్చిపోయి వెంటనే అయితే తన కోడల్ని మీనాక్షి సహాయంతో మీనానైతే కాపాడుతుంది. ఇంకా బాలు అయితే చాలా వరకు కొంచెం మామూలు మార్పు వచ్చినట్టే ఉంది మీనాను కాపాడింది అని చెప్పనని. ఇంకా రోహిణికేమో ఇప్పుడు మీనాను కిడ్నాప్ చేశారు మీరు, ఈ విషయంలో నేను కానీ బయట ఉన్నాను నేనే అని కానీ తెలిసింది అంటే ఇంకా బాలు చేతిలో నేను బ్రతకనివ్వడు అన్నట్టుగా ఇంకా రాకేష్తో అలాగే గుణాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా గుణ వాళ్ళనైతే ఇంకా తనని అక్కడ బంధించింది గుణ రాకేష్ అని చెప్పని మీనా చెప్పేసేటప్పటికి ఇంక వాళ్ళిద్దరినైతే ఇంకా చాలా కొట్టి ఇంక పోలీసుకు అప్పచెప్పాలని పోతే ఇంకా దీంట్లో మేము ఓన్లీ ముందు ఉండే వాళ్ళం మాత్రమే, మా వెనకాల ఒకరు ఉన్నారు అని చెప్పని అంటుంది. ఈ లోపల ఇంకా రోహిణియే ఫోన్ చేసి ఇంకా గుణాకి రోహిణి ఫోన్ చేస్తూ ఉంటే రోహిణి మాట్లాడుతూ ఉంటే అది స్పీకర్ ఆన్ చేసి ఇంకా బాలు అయితే ఇన్నేస్తాడు. గుణ తన్ని కిడ్నాప్ చేశారా, తను నోరు విప్పుతుందా, మొత్తం చెప్పేస్తుందంట అని చెప్పి అనేటప్పటికి ఇంకా బాలుకైతే ఇంకా చాలా కోపం వస్తుంది. నీ తోడు కోడలైంది సొంత ఒక చెల్లిలాగా అనుకోకుండా తను మీ విషయాల్లో ఏం ద్రోహం చేసింది, మీరు తన నగల మీద ఏమైనా ఎంత ద్రోహం చేస్తారా నా భార్యకి, అంటే మనుషుని చంపేంత దాకా మీ క్రూరత్వం అక్కడ దాకా వచ్చేసిందా అన్నట్టుగా ఇంకా బాలు అయితే ఇంకా మీనాన్ని తీసుకొని నేరుగా ఇంట్లో పంచాయతీ అయితే పెడతాడు. ఇలా జరిగింది, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నా భార్య వాళ్ళు పుట్టింటి వాళ్ళు తప్పు చేశారని చెప్పని నా భార్యని ఇంట్లోకే రానివ్వలేదు, ఈరోజు నా భార్య కిడ్నాప్ వెనక అసలు దోషి ఇంట్లో ఉన్నది, అది ఎవరో కూడా నీకు తెలుసు కదా అని చెప్పని ఇంకా ప్రభావతిని కూడా అడుగుతాడు. ఇంకా ప్రభావతి అయితే ఇంకా నోరు చెప్పలేక ఇంకా తన కోడల్ని బయటికి పంపించలేక నా సాసేటిగా ఉంది అని చెప్పనని ఇంకా బాలు అయితే ఇంకా అసలు విషయం నువ్వు ఎలా చెప్పవు, ఎందుకంటే నీకు ముద్దు నచ్చిన కోడలు నీ కొడుకు కదా, అందుకని నేనే చెప్తా నాన్న ఇది జరిగింది, మీనా కిడ్నాప్ చేసే అంత దాకా వచ్చింది అంటే ఇంక మీరు ఆలోచించండి వీళ్ళిద్దరూ భార్యాభర్త ఏం చేస్తున్నారని చెప్పంటే మధ్యలో నేనేం చేసేదరా, నేనేం చేశాను అని చెప్పనని అని మనోజ్ అంటాడు. నువ్వేం తక్కువ చేసావరా, నువ్వు చేసిన దాన్ని బట్టి నీ భార్య కూడా అలాగే ఉంది, ఇప్పుడు నా భార్యని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఏమి, అయినా 2 లక్షల గురించి తీసింది అని చెప్పని అంటున్నారు కదా, మీరు చూసారా అంటే చూసామో కాదు మీనాక్షి అంటే చెప్పిందని రోహిణి అంటుంది. మరి నేను తీసిన వ్యక్తిని కూడా నేను వీడియో చూపిస్తాను, అప్పుడు నువ్వేం చేస్తావని చెప్పి నాకు బాలు